రాష్ట్రానికి సుపరిచితమైన నాయకుడు క్రైస్తవ సమాజానికి తెలుగు క్రైస్తవ సమాజానికి ఆయన విషయంలో మాకు అనుమానం ఉంది. ఆయన మరణం ఎందుకు అనుమానం అంటే రికార్డెడ్ గా యూట్యూబ్ లో ఆయన నాలుగు పోషిస్తానని, ఆయన కన్ను పీకేస్తానని ఎవరైతే మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి. మందుల మొదలు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా బతుకుతారో మేము చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే, నాకు ప్రాణ సంకటం ఉంది, నాకు ప్రాణ భయం ఉంది, నాకు ఆయనకి ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఆయన ఫేస్బుక్ ఐడీలో ఆయనే పోస్ట్ చేశారు. అందుకు మేము అనుమానిస్తున్నాం. మాకు డిఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క కేసుని యాక్సిడెంట్ కేసుగా కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గానీ మాకు ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలి, సీసీ ఫోటోస్ మాకు చూపించాలి. మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో, ఆయన భూమి మీద లేకుండా చేస్తామో ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్ కి ఇస్తున్నాం. ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం. మేము ఎలాగే చూసుకున్నట్టు ఊరుకుంటే మా క్రైస్తవులు ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా? ఇదే చేస్తారా? ఇదే జరిగేదా? అంటే మేము మాట్లాడక మాకు భావప్రకటన లేదా? మా సబ్జెక్ట్ మేము మాట్లాడడానికి ఇంత వార్నింగ్లు ఇచ్చి ఈరోజు మనుషులు లేకుండా చేస్తారా? ఇది మాకు అనుమానం. మా అనుమానాలు తీరాలి. దీనికి డిపార్ట్మెంటే న్యాయం చేయాలి. దైవజనుని చంపేసి పగడాల పగిలిందని ఒక స్త్రీ మరి కామెంట్లు చేస్తూ ఉంది డైరెక్ట్గా. మరి ఆమె ఎవరో అడ్రస్ కనుక్కోండి. క్రైస్తవ సమాజం మేల్కోవాలి. క్రైస్తవ సమాజం నిద్రించకూడదు. మరి మేల్కొని మన మీదకి వచ్చే దాడులు చేసి వారిని అరికట్టకపోతే ఈ రీతిగా మనిషిగా ప్రాంతానికి ఒకరిని చంపేసుకుంటూ తలకాయలు లేపుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. మరి చూసినట్లయితే చూడండి, మరి రకరకాలైన కామెంట్లు వస్తూ ఉన్నాయి. పరిశీలన చేయాలి. క్రైస్తవ లోకము, క్రైస్తవ సహోదరులు, దైవజనులు, పాస్టర్లు, ఉపదేశకులు, మరి టజరప్పులు, బిషరప్పులు అందరూ కూడా మీరు మేల్కొని మరి అనేకమైన విషయాల మీద మనము గట్టిగా తీసుకోకపోతే, మరి ఇక మన క్రైస్తవ సమాజం పురుకొల్పకపోతే, మేల్కోకపోతే ఇక చూడండి, ఇక హిందూ మతస్థులు చాలామంది మన అన్యాయంగా అక్రమంగా వీధికొకల్ని లేకపోతే ఎక్కడ కనపడితే అక్కడ చంపేసేవారుగా, మన ప్రాణం తీసేవారుగా ఇది ఒక క్రైస్తవులు ఒక ఛాలెంజ్గా తీసుకోవటం. మరి క్రైస్తవులు చూడండి తిరగబడకపోతే మరి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇవాళ పగడాల ప్రవీణ్ గారిని ఇలా జరిగింది, తర్వాత ఇంకెంతమంది ఈ రకంగా చంపేస్తారో నశింపజేస్తారో మీరందరూ పురుకొల్పి మేల్కొని పోరాడాలి.